ఎంపీ లాట్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. గత 4-5 రోజుల నుంచి ఈ స్కీమ్ న్యూస్లో ఉంది. కోవిడ్-19 దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంట్ 2 సంవత్సరాల పాటు ఎంపీ లాట్స్ ఫండ్స్ ఇవ్వట్లేదని పేర్కొంది. మనందరికీ తెలుసు, ఎంపీస్ దగ్గర నుంచి చాలామంది జీతాలు భత్యాలు ఆగిపోతున్నాయని, తగ్గిస్తున్నారని. ఈ ఆస్టెరిటీలో భాగంగా ఇప్పుడు ఎంపీ లాట్స్లో కూడా వచ్చే 2 సంవత్సరాలు నిధులు రావని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ పేర్కొంది. అసలు ఈ ఎంపీ లాట్ స్కీమ్ ఏంటి? డిసెంబర్ 23, 1993లో పివి నరసింహారావు ప్రభుత్వం టైంలో ఎంపీ లాట్ స్కీమ్ అనేది స్టార్ట్ అయిందనమాట. చాలాసార్లు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, కొన్ని స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయలేవు. చాలా వ్యాక్యూమ్ ఉంటుంది. ప్రజలు వాళ్ళ లోకల్ రిప్రజెంటేటివ్స్ నుంచి చాలా కోరుకుంటారు, వాళ్ళ ఎంపీస్ నుంచి చాలా ఆశిస్తారు. సో అందుకే ఎంపీ లాట్ స్కీమ్ ఏంటి ప్రవేశపెట్టారు. ఈ ఎంపీ లాట్ స్కీమ్లో ఎంపీస్ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో కానీ స్టేట్స్లో కానీ డబ్బులు ఖర్చు పెట్టవచ్చు. లోక్సభ ఎంపీ అయితే ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారో, ఏ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందారో అక్కడ ఖర్చు పెట్టాలి. రాజ్యసభ ఎంపీ అయితే ఏ స్టేట్ నుంచి ఎలక్ట్ అయ్యారో అక్కడ ఖర్చు పెట్టాలి. నామినేటెడ్ ఎంపీ అయితే, రాజ్యసభ నుంచి నామినేటెడ్ ఎంపీ అయితే దేశం మొత్తంలో ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు. ఇది ఎంపీ లాట్ స్కీమ్. అయితే ఈ స్కీమ్లో 5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఎంపీస్కి ఇస్తారు. ఆ స్కీమ్ ఫండ్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉంటాయి. ఎంపీ డైరెక్షన్ పరంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ డబ్బులు ఖర్చు పెడతారు. రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, తర్వాత శానిటేషన్, స్కూల్ బిల్డింగ్స్, ఇలా మంచి పనులు దేనికైనా ఖర్చు పెట్టచ్చు. కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదని. ఉదాహరణకి టెంపుల్స్ కట్టడానికి, మాస్క్ కట్టడానికి, లేదా ఆఫీస్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి, ఇలాంటి వాటికి ఎంపీ లాట్స్ డబ్బులు వాడకూడదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ప్రాజెక్ట్స్కి వాడుకోవచ్చు అనమాట. హాస్పిటల్ కట్టడం, స్కూల్ బిల్డింగ్స్ కట్టడం, రోడ్లు కట్టడం, ఇరిగేషన్ ట్యాంక్స్ కట్టడం, ఇలాంటి వాటికి వాడచ్చు. అదేవిధంగా ఈ ఎంపీ లాట్ స్కీమ్ అనేది ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉండేది. ఇప్పుడు అది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందకు వచ్చింది. ఈ స్కీమ్లో 15% ఆఫ్ ద ఫండ్స్ దాదాపు ఎస్సీ కమ్యూనిటీకి వెళ్ళాలి, ఎస్సీ కమ్యూనిటీ బాగోగులకి. అలానే 7.5% ఆఫ్ ద ఫండ్స్ ఎస్టీ కమ్యూనిటీ యొక్క వెల్ఫేర్కి వెళ్ళాలి. అదేవిధంగా ట్రస్ట్ కానీ, మిగతా వాటికి కానీ, ట్రస్ట్ సొసైటీస్ వాళ్ళ ఎసెట్స్ డెవలప్మెంట్కి దాదాపు 75 లక్షల ఫండ్ వెళ్ళాలన్నమాట. సో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఎంపీ లాట్ స్కీమ్లో. అయితే ఎంపీ లాట్స్ ఫండ్స్ మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే, చాలా వరకు ఈ ఫండ్స్ని ఎంపీ సరిగా వినియోగించట్లేదు, చాలామంది నిరుపయోగంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంపీ లాట్స్ ఫండ్స్ అనేవి నాన్ ల్యాప్సబుల్ అనమాట. నాన్ ల్యాప్సబుల్ ఫండ్స్ ప్రయారిటీ దృష్ట్యా నెక్స్ట్ ఇయర్ కూడా ఇవి వాడుకోవచ్చు. అట్లా కొంత దీని మీద ఒక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ చాలామంది దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోరు. ఎంపీ లాట్స్ నిధులు బాగా ఉపయోగించుకున్న స్టేట్స్ తెలంగాణ, కేరళ, సిక్కిం, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ అంట. అదేవిధంగా ఎంపీ లాట్స్లో ఇచ్చిన డబ్బులు కమ్యూనిటీ అసెట్స్, డ్యూరబుల్ కమ్యూనిటీ అసెట్స్ డెవలప్ అవడానికి చాలా ఉపయోగపడతాయి. అయితే చాలా స్టేట్స్ దీన్ని అండర్ యూటిలైజ్ చేసుకుంటున్నాయి. అంటే చాలా ఎంపీస్ దీన్ని అండర్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఈ ఎంపీ లాట్స్ కింద ఇచ్చే డబ్బులు డైరెక్ట్ సెంటర్ నుంచి డిస్ట్రిక్ట్ అథారిటీస్ చేతిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దీనిలో పెద్ద హైరార్కీ, హికప్స్ ఉండవు. ఎంపీ లాట్స్ని సక్రమంగా ఉపయోగించుకుంటే నిజంగా ప్రతి ఎంపీ కూడా చాలా డెవలప్ చేయొచ్చు స్టేట్ని. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఎంపీ లాట్స్ని 2 years స్క్రాప్ చేయడంతో కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు దీన్ని విమర్శిస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం కోవిడ్-19 వ్యతిరేకంగా ఏమైనా గ్రాంట్స్ ఇవ్వాలంటే ఎంపీ గ్రాంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎంపీ గ్రాంట్స్ ఎత్తేయడం వల్ల ఎంపీలు, ముఖ్యంగా అపోజిషన్ పార్టీకి చెందిన ఎంపీలు ఖాళీ చేతులతో ఉండాల్సి వస్తుందని చెప్పి కూడా వాళ్ళు వాపోతున్నారు.